ఓకే. సో చూడు బ్రదర్, ఒకవేళ నీకు రైల్వే ఉద్యోగం వచ్చింది. ఉదాహరణకి గ్రూప్ డీనే మీకు వచ్చింది అనుకుంటే గనుక, జాయిన్ అయిన రోజు మీరు పర్మిషన్ తీసుకోవాలి. ఓకేనా? మీరు ఎన్ఓసి ఒకటి తీసుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారన్నమాట. సో నేను ఇలా డిగ్రీ చేయాలనుకుంటున్నాను. సో రెగ్యులర్ అయితే అవ్వదు. అంటే రెగ్యులర్ అంటే మీరు ఇటు జాబ్ చేయకుండా అటు చదవడానికి వెళ్తాను అంటే అవ్వదు. రెగ్యులర్ అయితే అవ్వదు. మీరు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది. అదేంటంటే కొన్ని చోట్ల నైట్ కాలేజెస్ ఉంటాయి. అర్థమవుతుందా? నైట్ డిప్లొమా కానివ్వండి, నైట్ డిగ్రీ కానివ్వండి. సో ఇలా నైట్ కాలేజెస్ ఉంటాయన్నమాట. సో అలా మీరు రైల్వేలో జాయిన్ అయిన తర్వాత, గ్రూప్ డీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎన్ఓసి పర్మిషన్ తీసుకొని, సార్ నేను ఇలా పగలు డ్యూటీ చేస్తూ నైట్ డిగ్రీ చేయాలనుకుంటున్నాను, నైట్ కాలేజీలో డిగ్రీ చేయాలనుకుంటున్నాను అని పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీరు నైట్ కాలేజీలో నైట్ పూట అటు డిగ్రీ చేస్తూ, ఓకేనా, మీకు సెట్ చేసుకున్న టైంలో అటు డిగ్రీ చేస్తూ ఇటు మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలా చేస్తే కనుక మీ స్టడీ ఏదైతే ఉందో, మీ హయ్యర్ స్టడీ ఏదైతే ఉందో అది రైల్వేలో చెల్లుతుంది. అంతేగాని మీరు ఇటు రైల్వే ఉద్యోగం చేస్తూ అటు మీరు రైల్వేకి ఇన్ఫామ్ చేయకుండా మీరు ఇటు డిగ్రీలు చేసినా, డిప్లొమాలు చేసినా, బీటెక్లు చేసినా అది ఎక్కడా పనికిరాదు. ఎందుకంటే మీరు ఇటు ఉద్యోగం చేస్తూ మీరు అటు ఎలా స్టడీ పూర్తి చేశారో అని రైల్వే అడుగుతుంది అన్నమాట. సో అది మీకు చెల్లదు. సో ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే కనుక మీరు రైల్వేలో ఎన్ఓసి తీసుకుని నైట్ కాలేజ్ ఉంటుంది. చాలామంది చేశారు. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ చాలామంది నైట్ కాలేజ్లో డిప్లొమా పూర్తి చేశారు, నైట్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు. ఓకేనా? సో ఇదన్నమాట. సో నైట్ కాలేజ్ ఉంటాయి. సో మీరు కనుక్కొని ఎక్కడ నైట్ కాలేజెస్ ఉంటాయో అక్కడ మీరు చదువుకోవచ్చు. ఓకేనా? ఎలాంటి ప్రాబ్లము ఉండదన్నమాట. ఇది ఎస్ గుడ్. ఇలాంటి